కోసం తను మొదట ఆ దండలను రహస్యంగా ధరించేది. శ్రీవిల్లిపుత్తూరు ఆలయం పక్కనే ఉండే ఒక బావిలో నీటి ప్రతిబింబం నుంచి ఆమె తన రూపాన్ని పరీక్షించుకునేవారు. ఇది ఆమెకు ఆనవాయితీగా మారడంతో ఒకరోజు విష్ణుచిత్తుడు ఆండాళ్ అమ్మ ఇలా చేయడం గమనించారు. స్వామికి ఉండాల్సిన మాలలు ధరించి వాడిన మాలలను స్వామికి సమర్పించి ఇంత నీచమైన చర్యకు పాల్పడినందుకు ఆమెను మందలించాడు. ఆ రోజు వేదనతో ఆలయానికి దర్శించుకోలేకపోయాడు. ఇంత దుర్మార్గానికి పాల్పడి నారాయణి దర్శనం పొందలేక ప్రాయశ్చిత ఆచరించి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు రాత్రి శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి తనకు మాలలు వేయకపోవడానికి కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు. తనకు నైవేద్యంగా సమర్పించే ముందు తన కుమార్తె ఆ మాలలు ధరించి మహాపాపం చేసిందని విష్ణుచిత్తుడు వివరించాడు. శ్రీ మహావిష్ణు